రమేష్ గారు ఈ యొక్క భజన బృందంలో వారు తబలిస్టు. తబల వాయించడం వలన ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ పెట్టాను. ఈ పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ ఏంటంటే, పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉంటే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది న్యాచురల్గా ఉంటే. అదే ఇక్కడ చూడండి, ఇలా వెళ్తున్నా నేను, ఇక్కడ దేవుని యొక్క చిత్రపటాలు పూజ జరుగుతుంది. ఇక్కడ వచ్చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఇక్కడ ఉంది. అదే ఇది ఇంతవరకే స్ప్రెడ్ అవుతుంది, పూజ ఇంతవరకే ఉంది, తర్వాత ఇక్కడ వచ్చేసరికి లేదు. కానీ తబలా వాయించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఒకసారి వాయించండి, ప్రారంభించండి. 100% పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది డబుల్ వాయిస్. ఆపండి. ఇప్పుడు హిందూ సంస్కృతిలో, హిందూ ధర్మంలో దేవాలయాలు, భజనలు, కీర్తనలు, సంగీతము, నృత్యము ఇవన్నీ ఎందుకు పాడుతున్నామంటే, మానవ జీవన విధానములో వాళ్ళందరూ సుఖంగా, ఆనందంగా, మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ మన హైందవ ధర్మంలో, మన సంస్కృతిలో వీటికి చోటు కల్పించారు. కాబట్టి ప్రతి హైందవులే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మానసిక ప్రశాంతత, శాంతి కావాలి. కాబట్టి ఇలాంటి భజన కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలి. పాల్గొంటే మనకి మానసిక ఆనందం దొరుకుతుంది, భగవంతునికి దగ్గర అవుతాం త్వరగా. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అది ఉన్నంతసేపు బాగుంటుంది, కొట్టినంతసేపు. మళ్ళీ ఒక్కసారి కొట్టండి లాస్ట్.